హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయడానికి అధ్యక్షుడిగా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నియమించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకెళ్ళనున్నారు. ఇవాళ చూసాము, మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు, నాయకులు వచ్చారు, మీకు అండగా నిలబడతా ఉన్నారు. ఏ రకంగా ప్రస్తుతం ఉన్న పాలనని, ఏదైతే జరుగుతుందో చంద్రబాబు పాలన ఉందో దాన్ని ఛేదించుకుని మొత్తం జనం తరపున ఏ రకంగా పోరాటానికి ముందుకెళ్ళాలి సిద్ధంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంటేనే రాజకీయ చైతన్యానికి మారుపేరు. చంద్రబాబు నాయుడు గడిచిన 5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు చేశాడు. నిజమనేది మాట్లాడలేదు. అబద్ధాన్నే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించాడు. దాంట్లో కొంత సఫలీకృతుడయ్యాడు. కానీ ప్రజలకు 3 మాసాల్లోనే వాస్తవం అర్థమైపోయింది. ప్రజలకు 3 నెలల్లో ఆయన పరిపాలన 100 రోజుల్లోనే ఆయనకి ప్రజలకు అర్థమైంది చంద్రబాబు నాయుడు మోసం చేశారు. ఆ మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేస్తున్నాడు అనేది గమనించారు. సో ఈ 120 రోజుల్లోనూ నర్సరీ మొక్కలకి మట్టి తోలుకుంటారు. అది 10,000 ఉండేది, ఇవాళ 15,000 చేశారు. ఎవరు చేస్తున్నారు ఈ దోపిడీ? సుమారుగా 2 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక నిల్వ చేసి పెట్టారు ఈ జిల్లాల్లో. ఆ ఇసుకని గెలిచిన మరుసటి రోజునే వారి కార్యకర్తలు ఎత్తుకుపోయారు. దాని మీద మరి ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేయాలి కదా. ఎప్పుడూ ఆ జరిగిపోయినటువంటిది. ఎంత దౌర్భాగ్యం! ఇవాళ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ లడ్డూ మీద చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఎంత ఆయన ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నియమించినటువంటి అధికారి తిరస్కరించానని స్వయంగా చెబుతున్నప్పటికీ కూడా లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని అంటే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఆ మహావిష్ణువు పట్ల తీవ్రమైనటువంటి అపచార పదాలు వాడినటువంటి చంద్రబాబు నాయుడికి ఆయనే సరైన శాస్తి చెప్తాడు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నిరోధించాలి. జగన్మోహన్ రెడ్డి గారి జపం తప్ప వేరే పని లేదు. ఈ 120 రోజుల్లో జగన్ 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 అనేటువంటి జపం చేస్తూ ఉన్నాడు. అక్కడే చంద్రబాబు నాయుడు నైతికంగా ఓడిపోయాడని మా కార్యకర్తలు, మా నాయకులు, మేము నైతికంగా మా నాయకుడు మమ్మల్ని గెలిపిస్తాడు. మళ్ళీ పొరపాటు జరిగింది అంటే ప్రజలకు పారదర్శకంగా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా వాళ్ళ అవసరాలను గుర్తించి పనిచేసినటువంటి నాయకుడిని ఓడించారు. ఎలా ఓడించారు? ఈ కపట నాటకాల ద్వారా, లేదా ఈవీఎంలో రకరకాల మాటలు వినపడతా ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటి చేసినటువంటి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని భగవంతుడే అసాసినేట్ చేశాడు. ఎందుకంటే అతను చెప్పిన దాంట్లో నిజం లేదు, వాస్తవం లేనటువంటి చంద్రబాబు నాయుడు పాలన రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు. దానిలో మాత్రం సందేహం లేదు. ఒక్కటి, జిల్లా వ్యాప్తంగా నాకున్న అనుభవం అంటే 15 సంవత్సరాల క్రితమే ఉమ్మడి జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశాను, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను, తూర్పుగోదావరి జిల్లా మంత్రిగా, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశాను. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులు. వారందరినీ కూడా సమన్వయపరిచి కార్యకర్తల్లో మరింత ఉత్తేజాన్ని పెంచి, ఒక్కటి అధికారం పని చేయటానికి, ప్రతిపక్షం పని చేయించడానికని నిరూపించడానికి ఒక కొత్త స్లోగన్ తీసుకున్నాం మేము. అధికారం పని చేయడానికి ఉంది, అధికారం ఉన్నవాళ్ళు పని చేయాలి, చెయ్యని వాళ్ళ చేత చేయించడమే ప్రతిపక్షం యొక్క పాత్ర. ఆ ప్రతిపక్ష పాత్రని ఈ జిల్లాలో ఖచ్చితంగా రాష్ట్రానికి ఆదర్శంగా చేసి ప్రజాపక్షాన నిలబడి ఆ ప్రజల చేత మళ్ళీ మనల్ని పొంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటానికి కావలసినటువంటి రీతిలో పగలు రేయి అనేటువంటిది తేడా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి కార్యకర్తలందరూ వాళ్ళు చూశారు కదా, వారు హుషారు ఎలా ఉంది, వారిలో కమిట్మెంట్ ఎలా ఉంది, వారు వచ్చినటువంటి విధానం ఎలా ఉంది. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ఎక్కడా జరిగింది లోపం దాన్ని సరిదిద్ది ప్రజాపక్షాన్ని నిలబడతామని చెప్పినటువంటి దాఖలాలే ఉన్నాయి కనుక ఖచ్చితంగా రేపు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఖచ్చితంగా అందరు సమన్వయంతో, నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరు సమన్వయంతో ముందుకెళ్తాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఎట్టి పరిస్థితుల్లో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తానని వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి వీడియో హరీష్, సాక్షి.